హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో 6th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ రీడింగ్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో సెకండ్ లెసన్ రీడింగ్ చూద్దాం. సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. సుందర్, కల్పన ఒకరోజు సాయంత్రం చంద్రుని చూస్తున్నారు. నేను చంద్రుని మీదకు వెళ్ళి భూమిని చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది? అక్కడి నుంచి నేనేమి చూడగలను అని సుందర్ అడిగాడు. మనం అనుకున్న విషయాలన్నీ అంతర్జాలంలో ఇంటర్నెట్లో సులభంగా చూడవచ్చు అని కల్పన చెప్పింది. తర్వాత చంద్రునిపై నుంచి తీసిన భూమి చిత్రాలను చూపించింది. అవి ఎలా ఉన్నాయి? చంద్రునిపై ఉదయిస్తున్న భూమి. ఈ పిక్చర్ చూడండి. భూమి నీలి చందమామలాగా కనిపించటం లేదా? భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండటం వల్ల అది నీలంగా కనిపిస్తుంది. పై చిత్రంలో సూర్యకాంతి పడుతున్న భూభాగం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఈ చిత్రంలో భూమి కింది భాగం ఎందుకు కనిపించడం లేదో మీరు వివరించగలరా? అంటే ఇక్కడ సూర్యకాంతి పడటం లేదు కాబట్టి ఈ భూభాగం కనిపించడం లేదు. భూమి బంతి మాదిరిగా ఉంది. ఈ చిత్రాన్ని చూసి భూమి ఆకారం చంద్రులాగా ఉందని గుర్తించారు కదా. కొన్ని గ్లోబును తరగతి గదిలోకి తీసుకొని రండి. ప్రతి 5-6 విద్యార్థులు గల జట్టుకు ఒక గ్లోబు ఉండేలా చూడండి. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని దేశాలను చూపిస్తుంది. గ్లోబు ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్రతి విద్యార్థికి గ్లోబును తన చేతిలోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఇవ్వండి. భూభ్రమణం ఎలా జరుగుతుందో గ్లోబును తిప్పి చూడండి. మీ ఉపాధ్యాయుని సహాయంతో ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని, భూమధ్య రేఖను గుర్తించండి. భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది. మనుషులు దానిపైన ఎలా నిలబడతారని నువ్వు అనుకుంటున్నావు? గ్లోబు పైన నిలబడి ఉండేటట్లు బొమ్మను వివిధ స్థలాల్లో ఉంచండి. భూమికి కింది వైపున ఉన్న మనిషి తలకిందులుగా ఉన్నాడనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మనిషి భూమి పైనుంచి పడిపోతాడనిపిస్తుంది. మనము ఎప్పుడు భూమి మీది నుంచి పడిపోము. ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతం లాగా పనిచేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి మనము భూమి మీద పడతాం కానీ భూమి పైనుంచి పడిపోము. గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఉత్తర, దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండటం వల్ల చాలా గ్లోబులు, పటాలు దీనిని చూపించవు. భూమి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాము. దీన్ని గ్లోబు మీద ప్రయత్నిద్దాం. ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళుతూ ఉంటే బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుతారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి బంతి లేదా గోళం వలె గుండ్రంగా ఉందని గమనించారు. ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరారు. ప్రపంచపటం గ్లోబును తీసుకొని కొలంబస్ ఎలా ప్రయాణించి అమెరికాను చేరుకున్నాడో, ఎలా ప్రయాణించి ఉంటే ఇండియాకు చేరేవాడో తెలుసుకోండి. మహాసముద్రాలు మరియు ఖండాలు. గ్లోబును పరిశీలించినప్పుడు ఈ భూమి ఉపరితలంలో అధిక భాగం సముద్రాల నీటితో ఉందని గ్రహించారా? మీరు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది గమనించవచ్చు. సముద్రం గురించి సంక్షిప్తంగా వర్ణించండి లేదా చిత్రాన్ని గీయండి. మీరు తాగే నీటికి సముద్రపు నీటికి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటో చెప్పండి. సముద్రాలు, మహాసముద్రాలు వందల వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి. సముద్రాల్లో ఒక వైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా వెళ్ళాలి. ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు పట్టవచ్చు.
ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డగట్టుకొని ఉంది. దాని పేరు కనుగొనండి. ఆర్కిటిక్ మహాసముద్రం. గ్లోబును పరిశీలించి 4 మహాసముద్రాల పేర్లను రాయండి. మొదటిది పసిఫిక్ మహాసముద్రం, రెండవది అట్లాంటిక్ మహాసముద్రం, మూడవది హిందూ మహాసముద్రం, నాలుగవది ఆర్కిటిక్ మహాసముద్రం, ఐదవదిగా అంటార్కిటిక్ మహాసముద్రం. వీటిలో అతిపెద్ద మహాసముద్రం ఏది? దాని పేరు కింద గీత గీయండి. పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. సహజంగా మనము ఈ మహాసముద్రాల మీద జీవించలేము. మనం నేల మీద జీవిస్తాము. గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను చూశారు కదా, అవే ఖండాలు. 7 ఖండాలు ఉన్నాయి. ఖండాల పేర్లు కనుగొని ఈ కింది రాయండి. 7 ఖండాలు వరుసగా. ఫస్ట్ది ఆసియా, సెకండ్ ఆఫ్రికా, థర్డ్ ఉత్తర అమెరికా, ఫోర్త్ దక్షిణ అమెరికా, ఫిఫ్త్ అంటార్క్టికా, 6 యూరప్ ఆర్ ఐరోపా, 7 ఆస్ట్రేలియా. ఈ ఖండాలలో ఒక ఖండం మంచుతో కప్పి ఉంది. దాని పేరు ఉనికి తెలపండి. అంటార్క్టికా ఖండం మంచుతో కప్పబడి ఉంటుంది. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉండటం ఆసక్తికరంగా లేదు. ఉత్తర ధ్రువంలో గడ్డగట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటే మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్ని అంటార్కిటికా మంచు కవచం, ది అంటార్క్టికా షీల్డ్ ఆఫ్ ఐస్ అంటారు. గ్లోబులో భారతదేశాన్ని చూడండి. భారతదేశం ఏ ఖండంలో ఉందో చెప్పండి. ఆసియా ఖండం. అదే విధంగా మీరు విన్న దేశాలు గ్లోబులో ఎక్కడ ఉన్నాయో వెతకండి. ఖండాలలోని దేశాలలో అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు మొదలైన వాటిని భూమిపైనే చూస్తాము. గ్లోబు మీద గల దిక్కులు. ముందు పాఠంలో మీరు 4 దిక్కులను గురించి తెలుసుకున్నారు. ఉత్తర దక్షిణ ధృవాలను గుర్తించగలరు. ఉత్తర అభిముఖంగా ఉంటే కుడివైపు, తూర్పని, ఎడమవైపు పడమర అని తెలుసుకున్నారు. భూమి ప్రతిరోజు పడమటి నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. గ్లోబును తిప్పి భూభ్రమణం ఎలా జరుగుతుందో తెలుసుకోండి. గ్లోబుపై 2 ధృవాలను చూశారు కదా. ధృవాలంటే ఏమిటి? ధృవాలనేవి భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు. పై చుక్క నుంచి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. భ్రమణాక్షం. ఇక్కడ చూడండి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, మధ్యన భూమధ్య రేఖ. ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి మధ్యగా ఊహారేఖ మధ్య గుండా వెళ్తుంది. దాన్నే అక్షం అంటారు. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి భూమధ్య రేఖ నుంచి ధృవాల వరకు వివిధ రంగులో 3 లేదా 4 చుక్కలను పెట్టండి. ఇప్పుడు గ్లోబును తిప్పి పరిశీలించండి. ధ్రువం పైన పెట్టిన చుక్క కదలదని గమనిస్తారు. అంటే అదే స్థలంలో ఉంటుంది. భూమధ్య రేఖ మీద చుక్క పెడితే ఏమవుతుంది? గ్లోబు మీద రేఖలు. గ్లోబు మీద ఒకదానినొకటి ఖండించుకుంటున్న అనేక రేఖలను చూశారు. కొన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ఉన్నాయి. గ్లోబు మీద మరియు పటంలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాల మ్యాప్ రూపకర్తలు గీసిన ఊహారేఖలు ఇవి. వీటిని ఎలా గీస్తారో పై తరగతిలో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ముఖ్యమైన రేఖలను గురించి తెలుసుకుందాము. గ్లోబుపై అక్షాంశ, రేఖాంశాల భావనలను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులకు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. అక్షాంశాలు. భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీసి ఉన్న ఊహారేఖలు అక్షాంశాలు. ఈ అక్షాంశ రేఖలను గుర్తించగలరా? వాటి పొడవును సరిపోల్చండి. అవన్నీ ఒకే పొడవు ఉంటాయని అనుకుంటున్నారా? భూమిపై అక్షాంశాలు. ఉత్తర ధ్రువం ఇక్కడ కిందికి, దక్షిణ ధ్రువం ఉంటది, మధ్యన భూమధ్య రేఖ.
ఇవన్నీ ఇక్కడ నుండి ఇక్కడికి అడ్డంగా ఉంటాయి. ఈ అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు. గ్లోబులో భూమధ్య రేఖను గుర్తించి అది ఏ ఖండాల గుండా పోతుందో రాయండి. అదేవిధంగా ఉత్తర దక్షిణ అర్ధగోళాలను గుర్తించండి. ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది? ఏ అర్ధగోళంలో భూభాగం కంటే జలభాగం ఎక్కువగా ఉంటుంది? భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంటుంది, జలభాగం తక్కువగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో భూభాగం తక్కువగా ఉంటుంది, జలభాగం ఎక్కువగా ఉంటుంది. రేఖాంశాలు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలని అంటారు. అక్షాంశాల్లా కాకుండా ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, దీనినే 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. మరొకటి అంతర్జాతీయ దినరేఖ, దీనిని 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖల ప్రాముఖ్యాన్ని గురించి మీరు ఉన్నత తరగతుల్లో తెలుసుకుంటారు. గ్లోబుపై రేఖాంశాలు. పిక్చర్ చూడండి. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం, రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద గాని మానచిత్రంలో గాని సులభంగా గుర్తించగలం. కీలక పదాలు: అక్షాంశం, రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ, అక్షం. మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. 29 పేజీలో ఉన్న ప్రపంచ పటం ఉంది. ఖండాలు, మహాసముద్రాల పేర్లను గుర్తించి వాటి స్థానంలో రాయండి. తగిన రంగులతో నింపండి. ముఖ్యమైన అక్షాంశాలను గీసి పేర్లను కూడా రాయండి. భూమి బల్లపరుపుగా ఉందని రమేష్ అనుకుంటున్నాడు. మరి మీరు ఏమంటారు? ఒక చేతి గాజును రోజీ బల్ల మీద తిప్పుతుంది. మీరు ఏ ఆకారం మనసులో మెదిలింది? కొలంబస్ లాంటి ఇతర అన్వేషకులను గురించి తెలుసుకొని వారి వివరాలను సేకరించండి. ఒక బంతి ఉపరితలం మీద అక్షాంశ, రేఖాంశాలను గీయండి. సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయిస్తాడు. కారణం కనుగొనండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. గ్లోబు మ్యాప్ మీద ఊహారేఖలను ఎంపిక ఎందుకు గీయాలి? భూమిని గురించి తెలుసుకోవడంలో శాస్త్రజ్ఞులు, నావికులు చేసిన కృషి ఏమిటి? ఈ క్రింది చిత్రాలను గమనించి రంగులలో చూపించిన అర్ధగోళం పేరును డబ్బాలో రాయండి. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరార్ధగోళం, ఇది పశ్చిమార్ధగోళం, ఇక్కడ దక్షిణార్ధగోళం, ఇక్కడ తూర్పార్ధగోళం.